తెలంగాణ మరో రాయలసీమ కానుందా? తాజాగా కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డి మర్డర్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పండి. కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనాయి. ఎట్లా చూస్తున్నారు? మొదలే కొల్లాపూర్‌లో ఎప్పటినుంచో ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. గత డిసెంబర్ 3వ తారీఖు నుంచే కొల్లాపూర్‌లో ఘోరంగా బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారి హయాంలో ఆ ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు కొల్లాపూర్‌లో ఈయన ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషించిందే కృష్ణారావు గారని ఎవరైనా చెప్తా ఉన్నారు. దీంట్లో కొత్తదనం ఏం లేదు. ఆయన ఇవాళ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకునే పరిస్థితి ఆయన చూపిస్తున్నాడు తప్ప అందరికీ తెలుసు ఎవరి మనుషుల వల్ల జరిగింది. నేను చెప్పింది కాదు. ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులే మా కొడుకును జూపల్లి కృష్ణారావు మనుషులు చంపేసిందని వాళ్ళే జూపల్లి చెప్తుంది అంటే శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత కారణాలతోనే తన హత్య చేయడం జరిగిందని చెప్పేసి దీనికి కాంగ్రెస్ పార్టీ ఆయనకెట్ట తెలుసు అతను అంటే ఆయనకెట్ట తెలుసు ఆయన ఇన్ని కనుక్కున్నాడు. మరి నిందితులు ఎక్కడున్నా కనుక్కోమని చెప్పండి. ఆయనకు ఎట్ట తెలుసు ఇవన్నీ నిందితులు ఎక్కడున్నాడు చెప్పండి. ఆయన ఇన్ని వివరాలు కనుక్కున్నాడు. చనిపోయిన బాధితుడి మృతుడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు ఆయన. మొత్తం పబ్లిక్ డొమైన్లో అసాసినేట్ చేస్తున్నాడు ఆయన క్యారెక్టర్. ఆయనకెట్ట తెలిసి ఇన్ని వివరాలు. మరి నిందితులు ఎక్కడో చెప్పండి. ఎవరి ఫామ్ హౌస్లో దాక్కున్నారు, ఎక్కడ దాచిపెట్టిండు ఆయన, అది కూడా చెప్పండి. చెప్పడం ఈజీ. ఆయన మృతుడు చచ్చిపోయాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు. తల్లిదండ్రులు ముసలిలు కాబట్టి ఏం రాలేసినా నడుస్తుంది అనుకుంటున్నాడు. అధికార పార్టీ కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాడు. చెప్పండి. మరి నిందితులు ఎక్కడ నుంచి ఇన్ని కనుక్కున్నాడు. నిందితులు ఎక్కడున్నా చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయమని చెప్పండి. పోలీసులు 48 గంటలైనా పట్టుకోలేకపోతున్నారుగా. మేము ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితేనే జైలుకు పంపిస్తున్నారు. గతంలో మీరు ఐపీఎస్గా పనిచేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసుల తీరు మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉన్నది. ఈ ఐపీఎస్లో నేను ఇటువంటి ఐపీఎస్లో నేను ఇట్లాడైతే ఇంత ఘోరమైన పాలన అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇంత ఘోరమైన ఇన్వెస్టిగేషన్, ఇంత ఘోరమైన ఆర్డర్ ఎప్పుడు చేయలేదు. మా టైంలో అయితే ఒక్కసారి నిందితులు ఎవరో తెలిసేది. నిందితులు దొరకరా అనేది తర్వాత సంగతి. నిందితులు ఎవరో తెలిసేది. నిందితులు నీ దగ్గర నీ కస్టడీలో ఉన్నారా లేని తర్వాత ఎవరు చంపినరు అనేదన్నా తెలియాలిగా. 48 గంటలైంది ఇంతవరకు ఒక్క క్లూ కూడా రాకపోయా నీకు. సాక్షాత్తు మాజీ ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేము అందరం కలిసి శివయాత్రలో వేలాది మంది ప్రజలు అందరం కలిసి 5 కిలోమీటర్లు నడిచి సంఘీభావం తెలిపితే దాని గ్రావిటీ అర్థం కావాలిగా నీకు. 10 బృందాలను పెట్టి వాళ్ళు ఎక్కడో పట్టుకురావాలి. సెల్ ఫోన్లు ఉంటాయి. మంత్రి సెల్ ఫోన్ అనలైజ్ చేయండి. మంత్రికి జూపల్లి కృష్ణారావు సెల్ ఫోన్లు అనలైజ్ చేయండి. అనుమానితుల సెల్ ఫోన్లు అనలైజ్ చేయండి. వాళ్ళకి కాల్ కనెక్షన్స్ ఇస్తే 2 నిమిషాలు దొరుకుతారు. మీకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను ఓపెన్ చెప్తున్నా పోలీస్ ఆఫీసర్గా. నేను పోలీసులో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా ఈ శ్రీధర్ రెడ్డి మర్డర్ న్యాయం జరుగుతా అనుకుంటాం. తర్వాత సంగతి న్యాయం జరగాలి. మరి వాళ్ళకి జీతం ఇస్తున్నారు అంటే మరి ఆయన అండదండలతోనే నడుస్తుంది అక్కడ. ఆయన ఆజ్ఞలతోనే నడుస్తున్నది. ఆయన అరెస్ట్ చేయండి, నా ఇజ్జత్ పోతున్నది, నా మంత్రి పదవి పోయేటట్టున్నది అంటే పోలీసులు 5 నిమిషాలు పట్టుకొస్తారు. ఆయన చెప్తలేడు అన్నమాట. జూపల్లి కూడా హాట్ కామెంట్ చేశారు మీ మీద, మీ బేవకూఫ్ అని చెప్పేసి కేటీఆర్ గారిని మిమ్మల్ని అని చెప్పేసి మాట్లాడు. దాన్ని ఎలా చూస్తారు? ఇక నేను ఆయనను బేవకూఫ్ అంటే అంత నీచ స్థాయికి నేను దిగజారను. నేను ఆయనను బేవకూఫ్ అనేంత కుసంస్కారాన్ని నేను కాదు. నాకు మంచి భాష వస్తుంది. ఆయనలాగా అడ్డం దిడ్డం భాష. అందుకొరకే ఆయన బేవకూఫ్ అయినందుకే ఇవాళ బేవకూఫ్ పనులు జరుగుతున్నాయి కొల్లాపూర్లో. ఆయన నన్ను బేవకూఫ్ అంటే నేను ఆయన బేవకూఫ్ అంటే నాకు ఆయనకి ఏం తేడా ఉంటుంది? నేను సంస్కారం ఉన్నాను. ఆ సంస్కారంతో పెరిగినోని. నేను ఏ ప్రాంతంలో అయితే ఉన్నానో ఆయన హర్షవర్ధన్ రెడ్డి గారైనా మిగతా నాయకులు ఎవరైనా ఆ సంస్కారం ఎక్కడుందో ఆ సంస్కారం ప్రజలందరిలో ఉందని నమ్మినోని నేను. అంతే తప్ప బేవకూఫ్, హౌలా అనే తుచ్చ మాటలు మాట్లాడే కుసంస్కారాన్ని కాదు నేను. ఒక తీన్మార్ మల్లన్న కూడా మీ మీద ఒక ఆరోపణ చేశారు. పేపర్ లీకేజ్ సంబంధించి ప్రవీణ్ కుమార్ హస్తం కూడా ఉందని చెప్పేసి. అందుకొరకే ప్రవీణ్ కుమార్ బయట తిరుగుతున్నాడు. తీన్మార్ మల్లన్న జైలుకు పోయాడు. నేను కొట్లాడిన కేసులు అంటే నా మీద పెట్టిన కేసులు అంటే నేను ప్రజా సమస్యలు పోయి కొట్లాడితేనే నా మీద ఆ ప్రభుత్వం కక్ష కట్టింది ఆ కేసులే సంబంధించి అని చెప్తున్నాను. డాక్టర్ కె నాగేశ్వర్ కూడా యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటున్నాడు. తులసి చంద్ గారు కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. మరి ముఖ్యంగా ధ్రువ్ రాతి 20 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న ధ్రువ్ రాతి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఘోరాలు, నేరాలు వాటి గురించి రోజు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాడు. ఒక్కొక్క దానికి కనీసం 1 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. ధ్రువ్ రాతి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ కాలే? తీన్మార్ మల్లన్న గారు ఎందుకు అరెస్ట్ అయినరు? ఆయనే ఆన్సర్ చెప్పండి. నువ్వు చేసేది ఒకటి, బయట చూపించేది ఒకటి. అందుకొరకే చట్టానికి ప్రతిరోజు ఉల్లంఘిస్తూనే ఉన్నావు. అందుకొరకే అరెస్ట్ అయినావు. వాళ్ళు చట్టము ఆర్టికల్ 19 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛను, ఆర్టికల్ 21 ఇచ్చిన స్వేచ్ఛను వీటన్నిటిని వాడుకుంటూనే వీళ్ళందరూ పనిచేశారు. నువ్వు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అడ్డం వచ్చిన వాళ్ళంతా తిట్టుకుంటూ ఘోరమైన బూతు మాటలు మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేస్తారు? వాళ్ళు నీకు ఎక్స్టార్షన్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అర్జెంటుగా వాళ్ళని ఒక వీడియో పెట్టు, ఫోన్ కాల్ చేయి. లాస్ట్కు ఒక జ్యోతిష్యుని కూడా మనోడు ఫోన్ కాల్ చేసిండు. ఆయన ఏమన్నాడో నేను చెప్పను. అంటే నేను ఏమంటున్నా అంటే రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు.
ఆ తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు ఎందుకు చేసిన అందుకొరకే ఆయన మీద కేసులు అయినాయి. ఇవాళ నా మీదనే పేపర్ లీకేజ్, నేనే పేపర్ లీక్ చేసిన అని అంటున్నాడంటే ఆయన అజ్ఞానం, ఆయన మతి ఎంత ఘోరంగా భ్రమించింది. మరి అట్లాంటోడు కౌన్సిల్ ఎట్లుంటాడు? అంటే గతంలో ఇదే ప్రవీణ్ కుమార్ నాకు మద్దతు తెలిపిండు కేసీఆర్ అక్రమ కేసులు పెడితే ఇప్పుడు కేసీఆర్ దత్తపుత్రుడు ప్రవీణ్ కుమార్గా మారిండని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న మళ్ళీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన కుటుంబం ఏడుస్తున్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఏడుస్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ సార్ ఆయన పాపం ఆయన భార్య పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, పాపం వాళ్ళ కుటుంబం బాగలేదు, అంటే కుటుంబం అంటే వాళ్ళ బిడ్డ ఆరోగ్యం బాగలేదు, పరామర్శిద్దాం పోయి అంటే నేను పోయినా పోయి, నేను మానవత్వం ఉన్న వ్యక్తిని, రేపు పొద్దున ఆయనకు ఏమైనా అయినా కూడా నేను పరామర్శిస్తాను కాదంటే నేను వాస్తవాల మీద మాట్లాడుతున్నా. నా మీద 56 కేసులు ఉన్నాయని నేను చెప్పలేదు బ్రదర్, తీన్మార్ మల్లన్నే చెప్పాడుగా అఫిడవిట్లో ఆయన్నే నా మీద 56 కేసులు ఉన్నాయని, ఆ కేసుల డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది ఆయన్నే. నేను ఆ ఆధారాల బేస్ మీదనే మాట్లాడాను తప్ప నేను ఎక్కడి నుంచో తవ్వి తీసుకురాలే. ఈ కేసులు నేను తీసుకురాలే, ఆయన చెప్పిందే. ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ బేసిస్ మీదనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడినా. మరి ఆయన నా మీద ఆరోపణలు చేసిండు. ఇప్పుడు కూడా పోయి హైదరాబాద్ సిపికి ప్రవీణ్ కుమారే పేపర్ లీకేజ్ అని అరెస్ట్ చేయించమని చెప్పండి, నేను కాదంటున్నా. నేను పేపర్ లీకేజ్కి నేను కారకనైతే నేను అమర నిరాదీక్ష చేస్తున్నా బ్రదర్. పేపర్ లీకేజ్ నేను కారితే మీలాంటి జర్నలిస్టుల ద్వారా ప్రపంచానికి అంతా ఎవరెవరు లీక్ చేసినా, ఎట్లా లీక్ చేసినా అని చెప్పిన. సిట్టోళ్ళు 100 మందిని ప్రశ్నించాను, మరి నన్ను కూడా ప్రశ్నించాలిగా. సో ఇప్పుడు కూడా సిట్టోళ్ళు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టొచ్చు కదా. మరి ఎవరు జైలుకు పోయింది, ఎవరు ఆయన జైలుకు పోయిండు, నేను బయట రాజులాగా తిరుగుతున్నా. సో పాయింట్ ఏంటంటే మతి భ్రమించిన వాళ్ళు ఏం మాట్లాడినా వేస్ట్. సో అలాంటి వాళ్ళు కౌన్సిల్కి పోతారనే భయంతోనే నేను ప్రజలకు వివరించిన. ఆయన అంటే నాకు వ్యక్తిగత కక్షలు కానీ కార్పణ్యాలు అలాంటివి ఏమీ లేవు. నేను డేటా మీద మాట్లాడినా, బేస్డ్ ఆన్ ద డేటా దట్ హాస్ బీన్ సబ్మిటెడ్ బై మిస్టర్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మాన్ మల్లన్న, అంతే తప్ప నాకు ఆయనకేం పంచాయతీ అండి. నేను రాకేష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి, బిట్స్ పిలాన్లో చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు, ప్రపంచంలో రకరకాల కంపెనీలో పనిచేసిండు, బిట్స్ పిలాన్లో అలుమ్నై ఎంతో గొప్ప గొప్ప పనులు చేసిండ్రు. వాళ్ళు అట్లాంటి వ్యక్తులకు పట్టభద్రులకు నిజమైన రోల్ మోడల్ రాకేష్ రెడ్డి. చెంచల్ కూడా జైల్లో 70 రోజులు ఉన్న వ్యక్తి, ఇన్ని 56 కేసులు ఉన్న వ్యక్తి పట్టభద్రులకు రోల్ మోడల్ కాలేడు అని చెప్పే ప్రయత్నం నేను చేసిన. అంతే తప్ప తీన్మార్ మల్లన్న నువ్వు లంగవా, దొంగవా, నువ్వు అది చేసినావా, ఇది చేసినావా, పల్లి బటానా, ఇంకేదో ఆ జ్యోతిషులన్న భాష నేను అనలేదు కదా. నేను అట్లాంటివి అంటలేను. నేనేమంటున్నా, దిస్ ఈజ్ ద డేటా, నువ్వే సబ్మిట్ చేసేవి పబ్లిక్ డొమైన్లో, అదే పెట్టుకొని నేను మాట్లాడతాను. అంతే తప్ప నేను ప్రాక్సీలను పెట్టి యూట్యూబ్లో కామెంట్లు పెట్టి చిచ్చి నేను ఆ పని చేయను. నేను పట్టభద్రుల కోసం అమరణ నిరాదీక్ష చేస్తాను. నువ్వు చేసినావా? ప్రశ్నించే గొంతుకు అంటున్నావు మళ్ళన్నా. నువ్వు ప్రశ్నించే గొంతుకైతే మరి ఏమేమి ప్రశ్నించినావు? పిల్లలు పిట్టలాగా రాలిపోతున్నాయి ప్రాణాలు వెల్ఫేర్ హాస్టల్లో, వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రశ్నించినావా? జీవో 46 అభ్యర్థులు వాళ్ళు రోజు వస్తున్నారు, వాళ్ళ కోర్టులో కేసు వాదించకుండా అడ్వకేట్ జనరల్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు, దాని మీద ఎప్పుడైనా ప్రశ్నించినావా? నిరుద్యోగుల క్యాలెండర్ గురించి ప్రశ్నించినావా? ఇక్కడ దుర్మార్గాలు ఎన్నో జరుగుతున్నాయి, ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, దాని మీద ప్రశ్నించినవా? ఎందుకు నీ ప్రశ్నించే గొంతుగా మూగపోయింది? దాని గురించే అడుగుతున్నాను నేను. అంతే తప్ప ఆయన పట్టభద్రులు నిర్ణయం చేస్తారు, ఈ తీర్మానం వలన పోవాలన్నా, రాకేష్ రెడ్డి పోవాలన్నా, ఇంకెవరో పోవాలన్నది. త్వరలో రిజల్ట్ రాబోతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో స్థానంలో ఉండబోతున్నాడు నాగర్ కర్నూలు సంబంధించి. జూన్ 4 చూస్తారు కదా, ఎందుకు తినబోతే ఎందుకు రుచులు చూస్తారు.